మా రైతుల గురించి వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమం పైన ప్రకృతి వ్యవసాయం పైన మీ ఆలోచనని రైతులకు దిశానిర్దేశం చేయవలసిందిగా పతంగి రాంబాబు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తన గురించి మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాక్షి పేపర్ ద్వారా సాగుబడి అంటే కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి మాలాంటి ఎందరో రైతుల్ని ఎన్నో కాన్సెప్ట్స్ని ప్రకృతి వ్యవసాయం పైన ఎన్నో కాన్సెప్ట్స్ని ప్రచారంలోకి తీసుకొచ్చి అదొక ఉద్యమంలా తన వంతు కృషిగా చేసినటువంటి మహానీయుడు మనందరి మధ్యలో ఉండడం తనకు మనం అదృష్టంగా భావించాలి. చెప్పలతో తనకు స్వాగతం పలికండి ప్లీజ్. సభకు నమస్కారం. మిత్రులు ఎల్లారెడ్డి గారు, ఇంకా మిగతా మిత్రులకి, ప్రకృతవనం ప్రసాద్ గారికి, ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ భారతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున ఈ భారీ ఎత్తున ఈ కార్యక్రమం కిసాన్ ఎక్స్పో పేరిట నిర్వహించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ ఏర్పాటైన తర్వాత రైతుల్లో ఒక సమైక్య స్ఫూర్తి పెరుగుతూ ఉందని చెప్పుకోవాలి మనం. ఎఫ్పిఓల కింద అంతకుముందు సహకార సంఘాలు ఉండేవి, ఇప్పుడు కూడా సహకార సంఘాలు ఉన్నాయి. వాటి అవసరం ఇప్పుడు కూడా ఉంది. ఎఫ్పిఓలు వచ్చినా కూడా సహకార సంఘాల అవసరం ఉంది. అయితే సహకార సంఘాల కన్నా మిన్నగా ఎఫ్పిఓలకి కొన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపు ఉండడము, ఎగుమతి వీటికి సంబంధించి కూడా కొంత అవకాశాలు ఉండటం వల్ల ఎఫ్పిఓలు ముందుకు వచ్చినాయి. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రెండు రకాలు ఉన్నాయి. రిజిస్టర్ అయిన చట్టాన్ని బట్టి కంపెనీ చట్టం ప్రకారం ఉంటే ఎఫ్పిసి అంటున్నారు, సహకార సంఘం సహకార చట్టం తరఫున అయితే ఎఫ్పిఓ అని కూడా అంటున్నారు. మీకు తెలుసు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టింది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎగుమతి చేయడానికి దేశవ్యాప్తంగా సేంద్రియ రైతులను ప్రోత్సహించి సేకరించి వాటిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఒక ప్రత్యేకమైన కోఆపరేటివ్ని, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. అదేవిధంగా సీడుకు సంబంధించి దేశీ సీడు, మామూలుగా విత్తనం అయినా సరే ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడానికి, లోకల్గా దేశీయంగా పంచుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కోఆపరేటివ్ని ఈ మధ్య ప్రారంభించింది. ఇట్లా ఈ సహకార సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ వచ్చిన తర్వాత రైతుల్లో ఒక రకమైన సంఘటితమైన శక్తి పెళ్ళుబుకుతూ ఉందని చెప్పొచ్చు. ఈ ఎఫ్పిఓలకి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, వాటిని నిర్వహించుకోవడానికి అందిస్తున్న సహకారము, వాటిల్లో కొన్ని ఇంకా మెరుగుపడవలసిన అంశాలు చాలా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా కొన్ని ఎఫ్పిఓలు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. ఏ సంస్థ అయినా ఆ సంస్థలో ఉండే సభ్యుల ఉత్సాహాన్ని బట్టి, ఆ సంస్థని నిర్వహించే ముఖ్యుల ఉత్సాహాన్ని బట్టి, వాళ్ళకు ఉండే నాయకత్వ లక్షణాలను బట్టి కూడా ఆ సంస్థలు వృద్ధిలోకి రావడం అనేది ఆధారపడి ఉంటుంది. ఎల్లారెడ్డి గారు, వారి మిత్ర బృందం అంతా కూడా చాలా ఉత్సాహవంతమైన వారు. వారు స్వయంగా వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చాలా సంవత్సరాలుగా చేస్తూ ఆ ఉత్పత్తుల్ని ప్రజలకు అందించడానికి స్టోర్స్ పెట్టడము, లేదంటే రకరకాల వినూత్నమైన మార్కెటింగ్ పద్ధతులను అవలంబించి మార్కెటింగ్లో కూడా ఒక మంచి పట్టు సంపాదించడం అనేది వీరి బృందానికి అంతా కూడా కొట్టిన పిండిగా ఉన్నదని చెప్పాలి. అందుకు వారి మిత్ర బృందం మొత్తాన్ని కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్వయంగా హైటెక్స్లో ఒక ఎగ్జిబిషన్ని నిర్వహించడం అనేది నాబార్డ్ లాంటి సంస్థలు కొన్ని సహకరించినప్పటికీ అంత చిన్న విషయం కాదు. చాలా శ్రమ ఉంటుంది, దాని వెనక చాలా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, రైతుల సపోర్టు కూడా ఉంటుంది. అదేవిధంగా వినియోగదారులు, ప్రజలు, నగర ప్రజల సపోర్టు కూడా ఉంటుంది. అదే నేను దీన్ని ఈ మధ్య ఎల్లారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఈవెంట్ గురించి చెప్పారు.
రైతులను పిలిపించి నగరంలో వినియోగదారులకి, నగర ప్రజలకి నేరుగా వారితో పరిచయం చేయిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి అన్నారు. అది కూడా చాలా మంచి ప్రాక్టీస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా నేరుగా రైతుని ఎవరైతే మన కోసం పండిస్తున్నారో సేంద్రియంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో, అలాంటి రైతుని నేరుగా నగరంలో వినియోగదారులు కలుసుకొని పరిచయం చేసుకుని ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఒకసారి వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయి వాడుకోవడం అంతవరకే కాకుండా వారిని గుర్తుపెట్టుకుని వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాళ్ళ పొలాలు చూసి మళ్ళీ వాళ్ళ పొలాల నుంచి వాళ్ళు నేరుగా వాళ్ళకు ఉత్పత్తులు తెప్పించుకోవడం అనే ప్రాక్టీస్ అనేది జరగడం అనేది చాలా అవసరంగా భావిస్తున్నాను నేను. అది రైతులకు కూడా చాలా మంచిది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ సహకార సంఘాలకు కానీ చాలా మేలైన మార్కెటింగ్ విధానం అవుతుంది అది. ఎందుకంటే మధ్యవర్తులు పెరిగే కొద్దీ వాళ్ళకి కమిషన్లు ఎక్కువ అవుతాయి తప్ప రైతుకు నిజంగా చేరేది తక్కువ ఉంటుంది. అది మనకి జనరల్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్న పెద్ద లోపం అది. మామూలుగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల్లో ఇక్కడ 100 రూపాయలకి వినియోగదారు కొంటూ ఉంటే 25 రూపాయలు కూడా రైతుకు అందని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ స్థితి నుంచి పూర్తిగా బయటకు రావాలంటే నేరుగా రైతు నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా రసాయనాలు లేకుండా ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేసే ఉత్పత్తి చేసినప్పుడు రైతు నిజంగా చేస్తున్నారా లేదా, నిజాయితీగా రైతు పండిస్తున్నారా లేదా అనేది వినియోగదారులకు కొంతమందికి సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలు కూడా పోవాలంటే నేరుగా రైతుతో కనెక్ట్ అయ్యి వాళ్ళ పొలాలతోటి వెళ్ళి చూడడము, వీళ్ళు నేరుగా అక్కడికి కూడా వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా తెప్పించుకోవడం అనే పద్ధతిని అనుసరించడం ద్వారా అట్లా ఒక రకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. ఇది సేఫ్ ఫుడ్ ఉద్యమం అంటే ఆరోగ్యదాయకమైన ఆహార ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇటువంటి సమావేశాలు, ఇటువంటి ఎక్స్పోలు చాలా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. అటన్నిటికీ మా పత్రిక తరఫున, సాక్షి పత్రిక తరఫున, సాగుబడి పేజీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున కూడా ఈ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా ధన్యవాదాలు.